తెలంగాణకి అభివృద్ధి, రాయలసీమకి అన్యాయం. బాబుపై దాడి చేస్తే సీమ ప్రజలే చేయాలంటున్న టీజీ. స్టాల్స్ లేవంటున్న రైతులు, కొనలేమని చెప్తున్న వినియోగదారులు. బెజవాడలో రైతు బజార్ల సీఈఓకి వింత అనుభవం. అందమైన దృశ్యాలతో సందేశాత్మక లఘు చిత్రాలు. ప్రశంసల్ని పొందుతున్న కరీంనగర్ యువకులు. శ్రీనగర్లో రాస్తా బంద్, పవర్ కట్. మంచు కారణంగా స్తంభించిపోయిన జనజీవనం. తమలోని ప్రతిభని సమాజంతో పంచుకోవాలనుకున్నారు ఆ స్నేహితులు. అందుబాటులో ఉన్న వనరులతో చక్కటి డాక్యుమెంటరీలు, సీరియల్స్ నిర్మిస్తున్నారు. ఏంట్రా, ఏం కావాలి? ఏం కావాలి నాన్న నీకు? నలుగురిలో ఒకరిలా కాకుండా ఏదో చెయ్యాలి, ప్రతిభకు పదును పెట్టాలి అనుకునే వారిని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. రవి, డానియల్, పీటర్, సందీప్, వేణు అలాంటి వారే. డిగ్రీ పూర్తి చేసిన వీరంతా ఇప్పుడు ప్రతిభను నమ్ముకొని సినీ ప్రపంచంలో తమ ముద్ర వేస్తున్నారు. అతి చిన్న కెమెరాలు, కంప్యూటర్ టెక్నాలజీతో అందమైన దృశ్యాల్ని చిత్రీకరిస్తూ అపురూపమైన లఘు చిత్రాల్ని తీస్తున్నారు ఈ యువకులు. ప్రతి డాక్యుమెంటరీతో ఓ సందేశాన్ని చూపిస్తున్నారు. అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో వీరు తీసిన అక్షరాశయం సినిమా కరీంనగర్ ఫిల్మ్ ఫెస్టివల్లో 30 చిత్రాలతో పోటీపడి జాతీయ స్థాయిలో మొదటి స్థానానికి ఎంపికైంది. గుజరాత్లో ఇంటర్నేషనల్ స్థాయి సెలక్షన్స్ లోనూ ఎంపికైంది. ఎంతో మంది ప్రశంసలు పొందింది. నాకు చిన్నప్పటి నుంచి డైరెక్షన్ మీద చాలా ప్యాషన్. ఎన్నో చిన్న చిన్న చిత్రాలు తీస్తూ ఒక సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి కేవలం పిల్లల మీద, అంటే చైల్డ్ లేబర్ బేస్ మీద ఒక అద్భుతమైన చిత్రాన్ని అంటే సొల్యూషన్ ఇవ్వాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం సమాజం మీద ఒక పిక్చర్ తీద్దామని చెప్పేసి ఫస్ట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పంపించాం. టోటల్ 1 hour వీడియోని పంపించేసాం అక్కడికి. వాళ్ళు అద్భుతంగా ఉందని చెప్పేసి ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసి మాకు ప్రశంసా పత్రం కూడా వాళ్ళు మాకు అందజేశారు. ఆర్థిక స్తోమత లేక పెద్ద చిత్రాల్ని తీయలేకపోతున్నాము అంటున్నారు ఈ యువ కెరటాలు. ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే తక్కువ ఖర్చుతో సందేశాత్మక చిత్రాల్ని నిర్మిస్తాము అంటున్నారు. ఇందులో సమిష్టి కృషి, టీం అందరి కష్టం ఉంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. ఈ సినిమా మెట్పల్లి ప్రాంతంలో రాజ్ కళామందిర్ థియేటర్లో 30 రోజులు పిల్లల కోసం నడవడం జరిగింది. దీనికి సహకరించిన అన్ని స్కూళ్లకు మరియు ముఖ్యంగా ఎంఈఓ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే సినీ రంగం వైపు అడుగులు వేస్తున్న వీరంతా భవిష్యత్తులో పెద్ద సినిమాలు తీస్తాము అంటున్నారు. మరి వీరి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దామా? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారు చూద్దాం. దేశం నుంచి బయటికి పోవాలి, వాటిని తరిమి కొట్టాలి. అభ్యుదయ భావంతో అందరం కూడా అన్నదమ్ములం, అందరం దేవుడిచ్చిన వాళ్ళం, దేవుడు పుట్టించిన వాళ్ళమైన భావంతో మొత్తం 50 మందిని కలిసి పనిచేస్తేనే అద్భుతంగా దేశం బాగుపడుతుంది తప్ప
అప్పటిదాకా ఎన్ని